ఒక ఎన్నికల ఫలితం అది కేవలం అంకెలు కాదు. అది ప్రజల ఆశలు, వాళ్ల నిరాశలు, వాళ్ల ఆకాంక్షలకు పట్టే ఒక అద్దం. ఆంధ్రప్రదేశ్లోని పలాసలో 2024 ఎన్నికల్లో సరిగ్గా ఇదే జరిగింది. ఎంత అనూహ్యమైన తీర్పు వెనక ఉన్న అసలు కథేంటి? ఈ డేటా మనకు ఏం చెబుతోంది? పదండి లోతుగా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. అసలు ఈ రాజకీయ మార్పు ఎలా వచ్చింది? ఇంత పెద్ద ఓటమికి దారితీసిన కారణాలు ఏంటి? ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఇంక ముఖ్యంగా ఈ ఒక్క నియోజకవర్గ ఫలితం మనకు పెద్ద రాజకీయ చిత్రపటం గురించి ఏమి నేర్పుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. పలాసలో 2024 ఎన్నికల తీర్పు అనేది ఒక సాధారణ మార్పు కాదు. అదొక రాజకీయ ప్రకంపన అని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ తీరప్రాంత నియోజకవర్గమే పలాస. ఇక్కడ జీడిపప్పు పరిశ్రమ, చేపల వేట ప్రజల జీవనాధారం. కాని రాజకీయంగా మాత్రం ఇక్కడి సమీకరణాలు చాలా క్లిష్టమైనవి. ఇక్కడ 2 లక్షలకు పైగా ఓటర్లున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కళింగ సామాజిక వర్గానికి చెందినవాళ్లే. ఈ డెమోగ్రఫీనే ఇక్కడ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఇక్కడ చూడండి, ఇది కేవలం గెలుపోటముల మార్పు కాదు. 5 ఏళ్లలో రాజకీయ పవనాలు పూర్తిగా వ్యతిరేక దిశలో వీచాయి. 2019లో 16,000 ఓట్ల తేడాతో గెలిచిన పార్టీ 2024లో ఏకంగా 40,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. అంటే గెలుపు మార్జిన్లోనే దాదాపు 56,000 ఓట్ల స్వింగ్. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద మార్పో! ఈ అంకెలు కథను ఇంకా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతిపక్షం వైపు దాదాపు 20% ఓట్ల స్వింగ్ జరిగింది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల నుండి వచ్చిన తిరస్కరణను సూచిస్తుంది. ఇది కేవలం అభ్యర్థిని మార్చాలన్న కోరిక కాదు, పాలన పట్ల ఉన్న తీవ్రమైన అసంతృప్తికి నిదర్శనం. ఓటర్లు నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. వాళ్లొక మార్పు కోరుకున్నారు. దానికోసం పోలింగ్ బూత్లకు కదిలివచ్చారు. దాదాపు 9.5% పోలింగ్ పెరగడమంటే మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా ఉన్నారో మనమర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ మార్పుకు దారితీసిన పరిస్థితులేంటి? ఏమి జరిగింది అనే దాని నుండి ఇప్పుడు ఎందుకు జరిగింది అనే లోతైన విశ్లేషణలోకి వెళ్దాం. రాజకీయమంటే కేవలం ఢిల్లీలోనో అమరావతిలోనో జరిగేది కాదు. అది మన ఇంటి ముందున్న రోడ్డు, మనకు అందే మంచినీళ్లు. పలాసలో ఎన్నికల గతిని మార్చింది కూడా అవే. సగంలో ఆగిపోయిన కిడ్నీ ఆస్పత్రి కేవలం ఒక భవనం కాదు, అది నెరవేరని హామీకి చిహ్నం. బురదమయమైన రోడ్లు కేవలం అసౌకర్యం కాదు, అది రైతుల కష్టానికి అడ్డంకి. ఈ సమస్యలే ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. స్థానిక రాజకీయాల్లో మనవాడు అనే భావన చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ఓటర్లు కళింగ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, అభ్యర్థి మత్స్యకార వర్గానికి చెందినవారు. ఇది కేవలం కుల సమీకరణం కాదు, తమ సమస్యలను అర్థం చేసుకుని తమ గొంతును వినిపించే నాయకుడు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ కనెక్ట్ మిస్ అవడం కూడా ఓటమికి ఒక ముఖ్య కారణమైంది. చూడండి, ఇదొక్క కారణం కాదు, 5 వైపుల్నుండి ఒకేసారి దాడి జరిగినట్టు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, బయట ఏకమైన బలమైన ప్రతిపక్షం, స్థానికంగా రాజుకున్న వివాదాలు, సామాజికంగా ఏర్పడ్డ దూరం, పాలనలో లోపాలు ఇవన్నీ కలిసి ఒక సుడిగుండంలా మారి సిట్టింగ్ ఎమ్మెల్యేను కిందకు లాగేశాయి. ఎన్నికల తరువాత జరిగిన విశ్లేషణలో తేలిన వాస్తవం ఇదే. ప్రజలలో పేరుకుపోయిన ఆగ్రహం, పాలనపై సన్నగిల్లిన నమ్మకం ఇవే అంతిమంగా తీర్పును నిర్దేశించాయని స్పష్టమైంది. సరే, గడిచిపోయిన దాని నుండి పాఠాలు నేర్చుకోవడం మొదటి అడుగు. మరిప్పుడు భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి? ఈ ఓటమి నుండి తిరిగి నిలబడటానికి డేటా ఆధారిత బ్లూప్రింట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇంత భారీ ఓటమి తర్వాత మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం అసలు సాధ్యమేనా? విశ్లేషణ ఏమి సూచిస్తుందో చూద్దాం. మళ్లీ గెలవాలంటే ఈ విశ్లేషణ ఒక 4 అడుగుల ప్రణాళికను సూచిస్తోంది. మొదటిది నాయకత్వం, అంటే మెజారిటీ వర్గానికి చెందిన కొత్త అభ్యర్థిని తీసుకురావడం. రెండవది ప్రాజెక్టులు, అంటే మాటలు కాదు చేతలు చూపించడం, ఆగిపోయిన కిడ్నీ ఆస్పత్రిని పూర్తి చెయ్యడం. మూడవది పార్టీ ఐక్యత, వర్గాలను పక్కనపెట్టి అందర్నీ కలుపుకుపోవడం. నాలుగవది ప్రజలతో సంబంధాలు, అంటే క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరడం.
చూశారు కదా, సిఫారసులన్నింటిలోకి ఇది అత్యంత కీలకమైనది. చిన్న చిన్న సర్దుబాట్లు సరిపోవు. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే మేము మారాము అని ఒక బలమైన సంకేతమివ్వాలి. అందుకే పాత ముఖాన్ని పక్కన పెట్టి మెజారిటీ ప్రజలు తమవాడు అనుకునే కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం మొదటి అడుగు అని ఈ విశ్లేషణ చెబుతోంది. ఈ పునర్నిర్మాణ వ్యూహాన్ని ఒక చతుర్ముఖ సిద్ధాంతంగా చూడొచ్చు. 1. శివతత్వం అంటే ప్రక్షాళన, పార్టీలో సమస్యలను, వర్గాలను సరిదిద్దడం. 2. విష్ణుతత్వం అంటే పరిరక్షణ, అమలవుతున్న మంచి పథకాలను కొనసాగించడం. 3. బ్రహ్మతత్వం అంటే నిర్మాణం, కొత్త స్థానిక నాయకులను తయారుచేయడం. 4. దుర్గాతత్వం అంటే జమాబుదారితనం, ప్రతి పనికి బాధ్యత వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఈ 4 స్తంభాలపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పలాసలో జరిగిన ఈ కథ కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పరిశీలకులు నేర్చుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలను అందిస్తుంది. సో, పలాస నుండి మనం నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు ఏంటి? 1. రాష్ట్రస్థాయి పథకాలు ఎన్నిచ్చినా స్థానిక సమస్యలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. 2. ప్రాతినిధ్యం చాలా ముఖ్యం. ప్రజలు తమ నాయకుడిలో తమను చూసుకోవాలి. 3. ఐక్య ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రమాదకరమే. ఇక 4. నమ్మకమనేది మాటలతో రాదు, కేవలం చేతలతోనే సాధ్యం. ఈ పాఠాలు కేవలం పలాసకే కాదు, దేశంలో ఏ ఎన్నికలకైనా వర్తిస్తాయి. ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రజా తీర్పు అనేది ఒకసారి గెలుచుకుంటే 5 ఏళ్లు సరిపోయే బహుమతా, లేక ప్రతిరోజూ తమ పనులతో సంపాదించుకోవాల్సిన బాధ్యత? ఈ ప్రశ్నకు నాయకులిచ్చే సమాధానమే వారి రాజకీయ భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది.